యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడు అని కీర్తనాకారుడు 48వ కీర్తనలో రాయడం మనం చదవచ్చు. అదే ఇప్పుడు మనం 147వ కీర్తన 5వ వచనంలో చదివినాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా నా దేవా కీర్తనాకారుడు అంటా ఉన్నాడు. 104వ కీర్తన 2వ వచనం అందరం కలిసే చదువుకున్నాం. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ప్రభు గొప్పవాడు అనే దర్శనం కలిగిన జీవితములో ప్రభు గొప్పవాడు అనేవారి కుటుంబములో, ప్రభు గొప్పవాడు అనేవారి వ్యక్తిగత జీవితములో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పోరాటాలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎంతటి కన్నీరైనా అది చిన్నదిగా కనిపిస్తుంది. కారణం, వారు ప్రభువును గొప్పవానిగా ఎంచుకున్నారు. వారికున్న సమస్య, వారి జీవితంలో కలగబోయే కష్టము, కన్నీరు, వ్యాధి, బాధ, రోగము, గాయాలు సమస్తము వారు చిన్నవిగా ప్రభువును గొప్పగా చూస్తా ఉన్నారు. అదే పౌలు అన్నాడు కదా, సమస్తమును నేను పెంటతో సమానముగా ఎంచుచున్నాను అని. కనుక ఇక్కడ రాసినాడు మన ప్రభువు గొప్పవాడు. కనుక కీర్తనాకారుడు ప్రభువును గొప్పగా చూస్తా ఉన్నాడు. ఈ లోకములో దేన్ని ఆయన గొప్పగా చూడడం లేదు. ప్రభువే గొప్పవాడు అని ఆయన తలంచినాడు. అందుకనే చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం నుండి మనం కొన్ని వచనాలను గమనిద్దాం. నేను చదువుతాను. నా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకుంటా వెళ్తే 6 మూరల జానెడంత ఎత్తు, చాలా హైట్ కదా. చిన్ననాటి నుండే యుద్ధ నేర్పరితనం కలిగిన వాడు. ఆయనను చూస్తూ ఉంటేనే, అతని పేరు గొల్యాత్, ఆ ఫిలిస్తీన్ని చూస్తూ ఉంటేనే బహు భయభీతులైపోయినారని 11వ వచనంలో. సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు ఆ మాటలకే అతని ఈటె, అతని కర్ర, అతనికి ఉన్నటువంటి రాగి శిరస్నానము, ఆ ఫిలిస్తీని గురించి ఇక్కడ రాసినారు. ఆయన ఆ ఫిలిస్తీని మాటలకు వినినప్పుడు ఇశ్రాయేలీలు, సౌలును ఇశ్రాయేలు అందరూ కూడా ఏమైపోతా ఉన్నారంటే భయముతో పారిపోతా ఉన్నారు. ఆ స్థలానికి అన్నలను చూడడానికి తండ్రి చేత దావీదు పంపబడినాడు. దావీదు ఆ యుద్ధ రంగంలో అన్నలను చూసి వారు ఎట్లా ఉన్నారు, వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని అక్కడికి వచ్చినాడు. మీరు 13, 14 వచనాలు చదువుకుంటా రావచ్చు. దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచూ నుండెను. ఆ ఫిలిస్తీయుడు ఉదయములను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తను తాను అగుపరుచుకొనుచు వచ్చిన. ఆ భయానకమైన బహుభీతులై దాక్కున్నటువంటి ఆ స్థలానికి ఈ ఫిలిస్తీయుని మాటలకే బెదిరిపోతున్నటువంటి ఇశ్రాయేలీల మధ్యలోకి ఎవరు వచ్చినారు? కనిష్ఠుడైన దావీదు వచ్చినాడు. తండ్రి మాట చొప్పున అక్కడికి వచ్చినాడు. అయితే దావీదు ఆ మాటలు విన్నాడు. జీవము గల దేవుని నామమును సున్నతి లేని ఒక ఫిలిస్తీయుడు తిరస్కరిస్తా ఉంటే, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలకి ఎదురు వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరిచే మనుషుడు అక్కడ లేకుండా పోయినాడు.
బాగా చూడండి, దేవుని నామాన్ని తృణీకరిస్తా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలకే వారు భయపడి దాక్కున్నారు. 23వ వచనంలో, అతడు వారితో మాట్లాడుచుండ గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతును సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలందరూ ఆ మనిషిని చూచి ఏం చేస్తా ఉన్నారు? మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచిదిరే, నిజంగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తెనిచ్చి, అంత పెద్ద భయానక పరిస్థితిని కలగజేస్తున్న ఆ ఫిలిస్తీన్ని చూసి దావీదు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? నా ప్రభువు గొప్పవాడు. గొర్రెను పట్టుకొని వెళ్ళడానికి ఎలుగుబంటి వచ్చినప్పుడు నా ప్రభువు గొప్పవాడు. ఎలుగుబంటి కంటే నా ప్రభువు గొప్పవాడు. మందలో ఉన్నప్పుడు ఆ మందలోని గొర్రెను ఎత్తుకొని వెళ్ళడానికి సింహం వచ్చినప్పుడు ఆ బొబరిస్తున్నటువంటి సింహాన్ని చీల్చివేయడానికి దావీదు ముందుకు వచ్చినాడు. అప్పుడు కూడా దావీదు ఏమనుకున్నాడు? ప్రభువు గొప్పవాడు. ఆరుమూల జానుడు ఆ ఈటె ఆ దోణె అదంతా పట్టుకొని వస్తా ఉంటే ఈయన మాత్రము 3 గులకరాలు తీసుకొని అక్కడికి వెళ్తా ఉన్నాడు. అప్పుడు కూడా ఏమనుకున్నాడు? నా ప్రభువు గొప్పవాడు. యెహోవా నామముననే నా ప్రభువే యుద్ధము చేస్తాడు, నా ప్రభువే గొప్పవాడు అని ఆయన తలంచినాడు. కాబట్టే సింహాన్ని, ఎలుగుబంటిని, ఫిలిస్తీయుణ్ణి తరిమివేయగలిగినాడు. ఎందుకు తరిమివేయగలిగినాడు? గొల్యాతు కంటే గొప్పవాడు నా ప్రభువు. సింహముకున్నటువంటి బలము కంటే గొప్పవాడు నా ప్రభువు. ఇంకా ఏమనుకున్నాడు? ఎలుగుబంటి కంటే నా ప్రభువు గొప్పవాడు. ఇప్పుడు చూడండి, ఈ మందిరానికి ముందర ఒక పెద్ద టవర్ ఉందా లేదా? చూసినారా మీరంతా? ఇప్పుడు మీరు దాన్ని చూడగానే మీరు ఏమనుకుంటున్నారు? చాలా పెద్దది అని అనుకుంటున్నారు, అంతే కదా? ఇప్పుడు ఈ పెద్ద టవరు చిన్నదవ్వాలంటే ఏం చేయాలా? దాంట్లో ఏదో ఒక పార్ట్ తీసేయాలి కదా. తీసేయకుండానే దాన్ని చిన్నది చేయొచ్చు. అదే దావీదు తెలుసుకున్నాడు. ఏమని చేసినాడు? దాని పక్కన ఒక పెద్ద టవర్ కట్టినామనుకో, దానికన్నా పెద్దది. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది ఏమైపోతుంది? మనకున్న సమస్య, మనకున్న అవసరం, మనకున్న కష్టం, మనకున్న వ్యాధి, మనకున్న రోగం, మనకున్న ఇబ్బంది, మనమున్న లోకం చాలా పెద్దది, చాలా పెద్దది. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఇది ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకున్నటువంటి మాటలు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం. ప్రభు నాకు ఇచ్చిన మాటలు వేకువనే ఏం చెప్పాలబ్బా, వదిలేళ్ళకు పోవాలా, ప్రజలకి నేను చెప్పే భాష ఏం అర్థమవుతుంది? వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. అండ్ నేను ఆలోచనలో ఉన్నప్పుడు ప్రభు నా మనసులో పెట్టినటువంటి మాట ఏంటంటే, 4వ అధ్యాయము 35వ వచనం 41 వరకు చూస్తే, ఒక చిన్న దోణె పెద్ద సముద్రంలో ఉంది. ఏముంది అక్కడ? బాగా వినండి, చాలా సింపుల్ గా అయిపోయేస్తాం. చిన్న దోణె, పెద్ద సముద్రం. సముద్రం అంత పెద్ద పడవ ఎక్కడన్నా చూసినారా మీరు? సముద్రంలో సముద్రం అంత పెద్ద పడవలు ఉంటాయా? మీరే చెప్పండి. పొలం అంత పెద్ద ట్రాక్టర్ ఉంటుందా? స్థలం అంత పెద్ద ఇల్లు ఉంటుందా? భూమి అంత పెద్ద భవనం ఉంటుందా? ఉండదు కదా. సముద్రమే పెద్దది. సముద్రములో ప్రయాణం చేసే పడవలన్నీ చిన్నవి. ఇక్కడ దోణె అని రాసినారు. మీకు దోణె అంటే అర్థం కాదేమో అని నేను పడవ అని వ్యవహారిక భాషలో మీ ముందా చెబుతా ఉన్నా. సో ఇక్కడ ఈ పడవ పెద్దదా, సముద్రం పెద్దదా అంటే మీరు టక్కుని చెప్తారు ఏమని? సముద్రమే చిన్నదని కదా. సముద్రమే పెద్దది. రోడ్డు మీద వెళ్ళే ఆటో పెద్దదా, రోడ్డు పెద్దదా?
చెప్పాలా మీరు? రోడ్డే పెద్దది కదా, రోడ్డే పెద్దది కదా. భూమి పెద్దదా, భూమి మీద ఉండే భవనం పెద్దదా? భూమే పెద్దది కదా. ఇంత పెద్ద సముద్రములో ఒక చిన్న పడవ, ఇంత పెద్ద సముద్రములో ఒక చిన్న పడవలో యేసు క్రీస్తు ప్రభుతో పాటు శిష్యులు ప్రయాణం చేస్తా ఉన్నారు. సముద్రంలో ప్రయాణం ఎట్లుంటది? అలవాటు ఉంటే సరిపోతుంది, అలవాటు లేకపోతే గుండె ఆగిపోతుంది. అప్పుడు పాట పాడాలి. ఏమని? పాట పాడాలి కదా, తెలుసా మీకు పాటలో? కాబట్టి ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. సముద్రం ఏంటిదంటే ఈ లోకం. సముద్రం ఏంటిది? ఈ లోకం. ఈ లోకములో, ఈ సముద్రములో ఉన్న పడవ ఎవరంటే మనమే. లోకం పెద్దది, ఆ లోకములో ఉన్న మనము చిన్నవాళ్ళం. అర్థమవుతుంది కదా? లోకం ఎట్లుంది? పెద్ద లోకం, ఎన్నో రంగులు, ఎన్నో వింతలు, ఎన్నో అపాయాలు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయా లోకములో అంటే? ఉన్నాయి. ఈ పెద్ద లోకములో ఓ చిన్న జీవితం మనది. ఈ పెద్ద సముద్రములో ఓ చిన్న పడవ ప్రయాణమై వెళ్తా ఉంది. ఎక్కడికి అంటే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు బయలుదేరుతా ఉంది. ఇంతలో ఈ పడవ మధ్యలోకి వచ్చింది, సముద్రము మధ్యలోకి వచ్చింది. అంతవరకు ప్రశాంతంగా ఉంది సముద్రం. ఎక్కడి నుంచో ఒక పెద్ద గాలి, బాగా గుర్తుపెట్టుకోండి, పెద్ద సముద్రము పలకాల, పెద్ద సముద్రము, పెద్ద గాలి, చిన్న పడవ, పెద్ద లోకము, చిన్న జీవితము, పెద్ద కష్టం. ఎట్లా బతికేది? పిల్లలను పోషించేది ఎట్లా? వాళ్ళ చదువు ఎట్లా? అప్పు కట్టేది ఎట్లా? చెప్పిన మాట వినకుండా రోగం తెచ్చుకున్నారు. ఎంత బాధో కదా. వద్దు ఈ జీవితం, చస్తే బాగుంటది. ఈ కష్టాలన్నీ మాకే వస్తా ఉన్నాయి. ఎంత దుఃఖమో, ఎంత వేదన, ఎంత నిట్టూర్పు, ఎంత నిరాశ, ఎంత నిస్సహాయత. ఎక్కడికి పోవాలా? ఎవరితో చెప్పుకోవాలా? నిజంగా ఈ మార్గంలో పోయినోటల్లోకి అర్థమవుతుంది, పోకపోతే అస్సలు అర్థం కాదు. ఏదో పెద్దది, చిన్నది, సముద్రము, పడవ, రోడ్డు, స్థలము, భూమి, ఇల్లు అని అనుకుంటా. అదొక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారుడు, ఒక కుమార్తె. ఆయన వాళ్ళంతా దూరంగా ఉన్నారు. ఒకడే కుమారుడు. అనుకోకుండా ఆ కుమారునికి ఒక గొప్ప అపాయం. తుది శ్వాసలో ఉన్నాడు. ఆ కుమారుడు ఏమీ మాట్లాడడం లేదు, మాటలు లేవు. కొన్ని సంవత్సరాలుగా కన్న ప్రేమ వారిని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆ కుమారుడు ఆ ప్రేమకు దూరమై హాస్పిటల్లో ఓ బెడ్ మీద ఒక మూలన మాటలు లేని ఒక జీవ శవంలాగా పడిపోయి ఉన్నాడు. బతుకుతాడు అనే ఆశ లేదు. ఓ చిన్న కుటుంబంలోకి పెద్ద అపాయం. ఉన్నవాళ్ళైతే కాదు, ఆ తల్లికి, ఆ తండ్రికి ఆ కుమారుని బతికించుకోవాలనే తాపత్రము తప్ప తాకట్టు పెట్టడానికి కూడా వారి దగ్గర సొమ్ము లేదు. ఎవరిని అడగాల? ఎట్లా బతికించుకోవాలా? ఇన్ని సంవత్సరాలుగా ప్రేమను, ఆప్యాయతను, కష్టాన్ని, కన్నీటిని కలబోసి పెంచుకున్న కుమారుడు ఆ మూలన జీవ శవమై, మాటలు లేక, చూపు లేక, పలకరించుకునే
పరిస్థితి లేక పడిపోయి ఉంటే ఆ తల్లి తండ్రి హృదయం గుండె పగిలిపోయి విచారముతో నిస్సహాయ స్థితిలో దిక్కుదోచక ఆ పెద్ద లోకములో ఆ పెద్ద హాస్పిటల్లో ఈ చిన్న కుటుంబం ఉక్కిరి బిక్కిరైతా ఉంది. బతుకుతాడో చస్తాడో తెలియని పరిస్థితి. డాక్టర్ అంటున్నాడు, అయ్యా మా చేతిలో ఏమీ లేదు. డాక్టర్ చెప్తా ఉన్నాడు, మీకేమైనా దేవుని పైన నమ్మకం ఉంటే ఆ దేవుణ్ణి అడగండి, బతికించవచ్చు. బ్రతకడం కష్టమే, బ్రతకడము కష్టమే. ఎందుకంత కష్టాన్ని, ఎందుకంతటి ప్రాణాపాయ స్థితిని ఆ కుమారుడు తెచ్చుకున్నాడు? అర్థమవుతుందా? ఇంత డబ్బు ఖర్చు పెడితే గాని బ్రతకలేనంత అపాయాన్ని ఎందుకు తెచ్చుకున్నాడు? ఎందుకు తెచ్చుకున్నాడు తెలుసా? కారణం పాపం. కారణం పాపం. తల్లి మాట తండ్రి మాట వినకపోవడం. ఎక్కడికి వచ్చిందో తెలుసా? తల్లి తండ్రి ఆ బిడ్డ లేకపోతే ఇంక మా బ్రతికెందుకు, మేమెందుకు, ఇంతకాలం మేము సంపాదించుకున్న ఈ ఆస్తి అంతా ఎందుకు అని వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. డాక్టర్లు అన్నారు, మీరు కర్నూలుకు పోయినా బతకడు, కర్నూలుకు పోయినా బతకడు అని చెప్పినారు. 3 డాక్టర్లు చెక్ చేస్తా ఉంది. కథ కాదు, వాస్తవం. ఓ 30 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద జరిగిన వాస్తవమైన సంఘటన, యథార్థమైన సంఘటన. మీ ఊరికి 16 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఓ కుటుంబంలోని విషాదం. ఎందుకు వచ్చింది అంత విషాదం అంటే, తల్లి మాట వినలేదు, తండ్రి మాట వినలేదు, దేవుని భయం లేదు, దేవుని వాక్యం నేర్చుకోలేదు, దేవుని గురించి పాడడం రాదు, దేవుని సన్నిధిలో మోకరించడం తెలియదు, దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుడే కాపాడతాడు, దేవుడే పోషిస్తాడు, దేవుడే బతికిస్తాడు, దేవుడే బాగు చేస్తాడని తెలియని మూర్ఖపు పిల్లవాడు. 7 సంవత్సరాల వయసున్నటువంటి ఓ చిన్న పిల్లవాడు ప్రాణాపాయ స్థితిలో మృత్యుతో మరణముతో పోరాడుతూ ఉన్నాడు. ఆ తల్లి తండ్రి ఎంతో వేదన పడతా ఉన్నారు. ఒక్కగానొక్కడు పోతున్నాడే, డాక్టర్లు ఏం చేయలేకపోతున్నారే, ఏం చేసినాం మేము, ఏం నేరం చేసినాము, దేవుడు మా నుండి బిడ్డను తీసేస్తా ఉన్నాడు, ఎందుకింత నేరం చేసినాం, మేము చేసిన నేరం ఏంటి, ఘోరం ఏంటి, విచారించుకుంటా ఉన్నాడు, పరీక్షించుకుంటా ఉన్నారు. మా పాపం ఏంటి? కనిపిస్తే దేవుని కాళ్ళ మీద పడి మా కొడుకుని ఇయ్య అని 2 చేతులు జోడించి చెప్పాలనుకుంటున్నారు ఆ తల్లిదండ్రి. ఆ చిన్న కుటుంబములో ఓ పెద్ద విషాదం. ఆ చిన్న కుటుంబములో ఒక పెద్ద అపాయం. వారు ఎవరో చెప్పడం విన్నారు, సువార్త. ప్రభువు గొప్పవాడు, ఆయనకు సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పడం విన్నారు. చదువు రాదు, నిరక్షరాస్యులు. అయితే ఆ చిన్న కుటుంబంలో, ఆ చిన్న జీవితములో ఆ పెద్ద అపాయము నుండి బయటపడడానికి ఈ దేవుడే కరెక్ట్ అని తెలుసుకున్నారు. మోకరించినారు, ఏడ్చినారు, విలపించినారు, కన్నీళ్లు విడిచినారు. ఆ బిడ్డను బతికించి ఆ బిడ్డకు బదులుగా మమ్మల్ని తీసుకో అని వారు కన్నీరు మున్నీరై తమ పాపాన్ని ఒప్పుకున్నారు. ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడినారు. కొన్ని రోజుల తర్వాత, దాదాపుగా 10-15 రోజుల తర్వాత
మరణాపాయ స్థితిలో ఉన్న ఆ కుమారుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు. ఇంకా స్పృహ సరిగా లేదు, ఏం మాట్లాడినాడో కూడా తెలియదు, చూస్తా ఉన్నాడు. తల్లిదండ్రికి ఎక్కడ లేని ఆనందం. మా కుమారుడు ఇప్పుడు చూస్తా ఉన్నాడు. కళ్ళు మూతబడిపోయినాయి, బతకడని డాక్టర్లు చెప్పినారు. కర్నూలుకు పోయినా, హైదరాబాద్ పోయినా, ఇంకే పెద్ద హాస్పిటల్కి పోయినా డబ్బులు పోగొట్టుకోవడం తప్ప బ్రతికించుకోవడము సాధ్యం కాదు, వీలు కాదు అని చెప్పినారు. దాదాపుగా 3 స్పెషలిస్ట్ డాక్టర్లు చెక్ చేస్తా ఉన్నారు, ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఓ వారం 10 రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూస్తా ఉన్నాడు. ఇప్పుడు అడిగినారు తల్లిదండ్రి, డాక్టర్ గారు ఇంకా మేమేం చెప్పలేం, ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు ఈ తల్లిదండ్రి మరలా దేవుని దగ్గరికే వచ్చినారు. ఎవరైతే వీరికి సువార్త చెప్పినారో వారి దగ్గరికే వచ్చినారు. వారు మళ్ళీ అదే హాస్పిటల్కి వచ్చినారమ్మా, మీరు చెప్పినారు మా పాపాలు ఒప్పుకున్నాం, మా బిడ్డ కళ్ళు తెరిచినాడు, ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తారా? వారు చెప్పినారు. ఏం చెప్పినారు? ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, మీ కుమారుడు చనిపోడు, బ్రతుకుతాడు అన్నట్లుగానే ఆ చిన్న కుటుంబములో ఆ పెద్ద అపాయము నుండి, ఆ ప్రాణాపాయ స్థితి నుండి ఆ కుమారుడు బ్రతికించబడ్డాడు. 6 నెలలు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి దేవుని జీవము చేత సశరీరుడై ఇంటికి వచ్చినాడు. ఏమన్నాడు దేవుడు? చిన్న మందా భయపడకు, చిన్న మందా భయపడకు. ఇంత పెద్ద సముద్రములో ఓ చిన్న పడవ వెళ్తా ఉంది, నడి సముద్రంలోకి వచ్చింది. పెద్ద తుఫాను, పెద్ద గాలి ఇటు నుంచి వచ్చి ఆ పడవను కొడితే ఏమైపోవాలి? ఆ పడవ అక్కడ రాసినారు, ఆ పడవ నిండా ఏం చేరుకున్నాయంట? నీళ్లు చేరుకొనెను. చూడండి 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి, సముద్రము దోణిలో ఉంది, దోణి సముద్రములో ఉంది. ఇప్పుడు మునిగిపోతుందా తేలుతుందా? మునిగిపోతుంది. ఆ దోణిలో ఉన్న వాళ్ళు కేకలేస్తా ఉన్నారు, మేము నశించిపోతున్నాము, మేము చచ్చిపోతున్నాము, మమ్మను బ్రతికించండి, మమ్మను బాగు చేయండి అని. గుర్తుందా? ఆ తల్లిదండ్రి కూడా ఇలాగే ఏడ్చినారు, మా బిడ్డను బ్రతికించండి, మా బిడ్డను బ్రతికించండి. ఎంత డబ్బు ఖర్చైనా సరే, కష్టపడి సంపాదించుకున్న బంగారు, కష్టపడి సంపాదించుకున్న దాచుకున్న డబ్బులు అన్నీ ఖర్చు పెట్టినారు. అయితే డాక్టర్లు ఏం చెప్పినారు తెలుసా? వేస్ట్ అన్నారు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా బతకడు. అయితే అదే డాక్టర్ ఆ బిడ్డ ఇంటికి వస్తా ఉంటే చెప్పినాడు, ఈ పిల్లవాని ముందరే ఎంతో మంది అదే అపాయంలోకి వచ్చినారు, ఎవ్వరూ బతకలేదు, అందరూ చచ్చిపోయినారు యాక్సిడెంట్లో అందరూ చచ్చిపోయినారు, ఈ బిడ్డ ఒక్కడే బతికినాడు. నిజంగా ఇది దేవుని పని తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు, ఇది మా వల్ల కూడా కాదు. మేము కూడా అనుకున్నాం చచ్చిపోతాడు, ఓ మహా అయితే ఒక నెల ఏమో అని అనుకున్నాం. ఈ నెలలో మీకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తాడు, మిమ్మల్ని అప్పుల పాలు చేసి ఒంటరిగా ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాడని మేము అనుకున్నాం. ఆ డాక్టర్ ఇంకా బతికే ఉన్నాడు. ఇంకొక డాక్టర్ కూడా ఇదే చెప్పినాడు. ఇంకొక డాక్టర్ చనిపోయినాడు. ఆ ముగ్గురిలో 2 బతికే ఉన్నారు.
చనిపోతాడు అనుకున్నాం, మీకు అప్పులు మిగిస్తాడు అనుకున్నాం. ఆ అప్పులతో, ఆకలితో, దిగులుతో మీరు కూడా ఈ లోకాన్ని విడిచిపెడతారు అని మేము అనుకున్నాం. అయితే మీరు ఏ దేవుణ్ణి నమ్మినారో తెలియదు కానీ, ఆ దేవునికి మీరు ఏమని చెప్పినారో తెలియదు కానీ, ఇన్ని యాక్సిడెంట్ కేసుల్లో ఇదిగో మీ పిల్లవాడు తప్ప ఎవరు బతకలే. మీరే చూస్తా ఉన్నారు, వస్తున్నారు, చచ్చిపోతా ఉన్నారు, పోస్ట్ మార్టం చేస్తా ఉన్నాం, సంచిలేసి కట్టగట్టి పంపిస్తా ఉన్నాం. కానీ మీ పిల్లవాడు రోజు రోజుకు దేవుని దయ వలన బ్రతికి బట్టగట్టి వస్తా ఉన్నాడు. అయినా జాగ్రత్త, 1 సంవత్సర కాలములో ఈ బిడ్డ పోవచ్చు అన్నాడు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు బతికించుకొని ఇంటికి వెళ్తున్నారు అనుకుంటున్నారేమో. ఇలా వెళ్ళిన 1-2 కేసులు కూడా రివర్స్ అయ్యి చచ్చిపోయినారు. 1% కూడా లేదు బతకడం ఛాన్స్. జాగ్రత్త. ఏమో ఆ చదువురాని ఆ తల్లిదండ్రి దేవుడే బతికిచ్చినాడు, ఆ దేవుడే చూసుకుంటాడు. ఇంటికి వెళ్ళినారు, ఓ వారం అయింది, నెల అయింది, దాదాపుగా 3 నెలల కాలం గడిచిపోయింది. ఉన్నట్లుండి ఆ బిడ్డ శరీరం మీద ఓ చిన్న గాయం. తల్లిదండ్రికి అర్థమైపోయింది. డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తా అన్నారు. ఇంకా ఈ బిడ్డ సంవత్సరం కంటే ఉండడేమో, నిజం చెప్తా ఉన్నాడు డాక్టరు అని. వీళ్ళు దేవుని మర్చిపోయినారు. ఇంకా ప్రార్థన లేదు, మళ్ళీ విగ్రహారాధనే మొదలయ్యింది. బతికించిన దేవుణ్ణి ఎప్పుడో వదిలిపెట్టేసినారు, మర్చిపోయినారు. 3 నెలల తర్వాత మళ్ళా గాయమైంది. ఆ గాయము చిన్నపిల్లోడు కాబట్టి తెలియక ఆ గాయాన్ని పిల్లలు ఏం చేస్తారు, గాయాన్ని అట్లా చేయడం వల్ల గాయం ఏంది, పెద్దదైంది, పుండయింది. ఎవరైతే హాస్పిటల్లో వీళ్ళకి దేవుణ్ణి పరిచయం చేసినారో ఆ వీధిలో అనుకోకుండా ఒకరోజు వెళ్తా ఉన్నారు. ఆ తల్లికి గుర్తుకొచ్చింది, ఆ రోజు మాకు దేవుణ్ణి పరిచయం చేసి ఆ దేవుని ద్వారా మా బిడ్డను బ్రతికించి ఇంటికి తెచ్చినారు కదా. ఇప్పుడు ఈ గాయాన్ని ఆయనే వాక్యంలో రాసినారు. 147వ కీర్తనలో, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయన, వారి గాయములన్నీ ఆయనే కట్టును. వచ్చినారు, ఏడ్చినారు, పాపాలు ఒప్పుకున్నారు, ప్రార్థించినారు. వారములో హాస్పిటల్కి కూడా వెళ్లకుండా ఇంటి దగ్గరే ఆ పుండు మాయమైపోయింది. ఎలా? ప్రభువు గొప్పవాడు. గాయం పెద్దదనుకుంటే చచ్చిపోతాం, కష్టం పెద్దదనుకుంటే కుషించిపోతాం, అవసరం పెద్దదనుకుంటే అనాథలై మిగిలిపోతాం. వీటన్నిటికంటే నా ప్రభువు, నాకు రూపాన్నిచ్చిన, నాకు ప్రాణం పోసిన, నన్ను జీవముతో నింపిన ప్రభువు గొప్పవాడని నువ్వు తలంచితే నీకున్న సమస్య, నీకున్న రోగం, మనకున్న అప్పు, మనకున్న అవసరత, మనకున్న కష్టం, మన శత్రువు చిన్నవాడైపోతాడు. ఎందుకంటే మన ప్రభువు గొప్పవాడు. ఆయన వెళ్తాడు అక్కడికి, ఆయన వెళ్ళి ఆ రోగాన్ని గద్దిస్తాడు. ఆ పెద్ద సముద్రములో ఈ చిన్న దోణిలోకి సముద్రపు నీళ్ళన్నీ వచ్చి నిండిపోయినాయి. ఇట్లొచ్చి అలా కొడితే ఆ పడవ తిరిగి పడతా ఉంది. ఆ మూలకు పోతుంది, ఈ మూలకు పోతుంది, ఓడ బద్దలైపోయే పరిస్థితి. రాయి తీసుకొని గోడకేసి కొడితే ఏమవుతుంది? రాయే ముక్కలు ముక్కలు అవుతుంది. అవుతుందా కాదా? రాయే కదా, గట్టిదే కదా అనుకుంటే ఆ గట్టి రాయే గోడకేసి కొడితే ముక్కలు ముక్కలు అవుతుంది. అవునా? ఆ పెద్ద సముద్రం ఈ చిన్న పడవ మీద దాడి చేస్తా ఉంది, యుద్ధం.
ముక్కలు ముక్కలైపోయే, బద్దలైపోయే పరిస్థితి కొన్నిసార్లు మన జీవితంలో కలిగే పోరాటాలు ఎట్లుంటాయి. నా వల్ల కాదయ్యా అని నువ్వు దేవుని దగ్గరికి వస్తే, ప్రభువును ఆశ్రయిస్తే అప్పుడు సంతోషం ఉంటుంది. చూడండి, ఆ చిన్న పడవ మీద ఈ పెద్ద పోరాటం, ఈ పెద్ద యుద్ధం. ఆ పడవలో ఉన్న వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని, గుప్పెట్లో గుండె పెట్టుకొని, మేము చచ్చిపోతున్నాము, మమ్మల్ని బ్రతికించండి, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని కాపాడండి అని కేకలేసినారు. ఉండాయి చూడండి అక్కడ 29వ వచనం, 38. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము. ఏమని కేకలేస్తా ఉన్నారు? మేము చచ్చిపోతున్నాం, మమ్మల్ని బ్రతికించు. నడి సముద్రంలో మునిగిపోతున్నాం, అర్ధరాత్రి, ఆదుకునే వాళ్ళు లేరు, మా శవాలు కూడా బయటికి వెళ్తాయో లేదో తెలియదు. ఏడుస్తా ఉన్నారు, దిక్కు లేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో, దీనులై మొరపెట్టినప్పుడు వాక్యంలో రాసినారు 147వ కీర్తనలో, దీనులను ఆయన లేవనెత్తువాడు, ఉద్ధరించేవాడు. దీనులను లేవనెత్తేవాడు, ఉద్ధరించేవాడు. ఈ చిన్న పడవలో ఎవరున్నారు తెలుసా? పెద్ద దేవుడున్నాడు, సముద్రాన్ని సృష్టించిన దేవుడున్నాడు, నీకున్న కష్టాన్ని కలగజేసిన దేవుడు నీతో ఉన్నాడు. అయితే ఆయన వైపు నువ్వు చూడాలా. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు లజ్జింపకపోయేను, ప్రకాశించెను, సంతోషభరితులైనారు. ఆయన ముఖ కాంతి వలన వారు తేజరిల్లుతా ఉన్నారు. మనం ఎవరిని చూడాలా? అప్పును చూడకూడదు, అవసరాన్ని చూడకూడదు, కష్టాన్ని చూడకూడదు, మనల్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళని అస్సలు చూడకూడదు. మనమంటే వారికి గిట్టదు, మనమంటే వాళ్ళకి నచ్చదు, మనం ఎదగడం వాళ్ళకి ఇష్టమే లేదు. అందుకేగా ఈ కష్టాలు, అందుకేగా ఈ ఏడుపు, అందుకే కదా ఈ పోరాటం. మనమంటే గిట్టని, మనమంటే నచ్చని, మన మాటే వినకూడదనుకునే వారిని చూసి మనము ఏడవకూడదు. ఏం చేయాలా? మోకరించి దేవుణ్ణి స్తుతించాలా. పౌలు, శీల చిన్నవాళ్ళు ఆ పెద్ద పట్టణములో వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు, సువార్త ప్రకటిస్తా ఉన్నారు. ఏం చేసినారు తెలుసా? బెత్తములతో కొట్టి, సావగొట్టి, బొండలతో బిగించి చెరసాల్లో పడేసినారు. ఆ పెద్ద పట్టణములో ఈ చిన్న వాళ్ళని సువార్త ప్రకటిస్తూ ఉంటే తీసుకుపోయి ఎక్కడేసినారు? చెరసాలలో వేసినారని రాసినారు అపోస్తల కార్యములు 16వ అధ్యాయములో. చాలా 16వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు జన సమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలోనికి తీసుకొని పోయి వారి కాళ్లకు బొండలు వేసి బిగించిన. ఆ పెద్ద పట్టణములో ఎన్ని దెబ్బలంటే లెక్క పెట్టలేదు, రాయడానికి వీలు లేనన్ని ఎక్కువ దెబ్బలు, చాలా దెబ్బలు తగిలినాయి. మనకు తగిలినాయా ఇన్ని దెబ్బలు? ఇన్ని దెబ్బలు మనకు తగిలినాయా? లేదే. మనకు చిన్న దెబ్బ తగలగానే బాధపడిపోతాం, విలవిలలాడిపోతాం, అల్లాడిపోతాం, కృంగిపోతాం, కుమిలిపోతాం. అయితే ఆ సమయంలో మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? మన ప్రభువు గొప్పవాడు అని ఎరిగి
ఏం చేయాలా ప్రభువా, వాళ్ళను శిక్షించు, వాళ్ళను దండించు, వాళ్ళతో మాట్లాడని కాదు, ఆయన స్తుతించాల. ఏం చేసినారు పౌలు శీలలు ఆ మధ్యరాత్రి వేళ? వారికి దెబ్బలు తగిలితే వాళ్ళు బట్టలు తీసేసి వాళ్ళని బొండలు బిగించి ఆ చెరసాల్లో పడేస్తే 25వ వచనం, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి కీర్తనలు పాడుచుండిరి. ఎందుకు వాళ్ళు పాటలు పాడుతా ఉన్నారు? దెబ్బలు తిన్నారు కాబట్టి. ఎందుకు వారు పాటలు పాడుతా ఉన్నారు? చావు దెబ్బలు తిన్నారు కాబట్టి, బండలతో బిగించబడినారు కాబట్టి వారు పాటలు పాడుతుంటే ఆ పాటలు మధురంగా ఉన్నాయి. ఖైదీలు వింటా ఉన్నారు, ఖైదీలు వింటా ఉన్నారు. ఏం జరిగింది? ఏం జరిగింది? అకస్మాత్తుగా అది చూడండి, అద్భుతం, భూకంపం వచ్చింది, మహాభూకంపం. ఆ పెద్ద పట్టణం మీదకి దేవుని కోపం వచ్చింది. చెరసాల పునాదులు అదిరినాయి. వెంటనే తలుపులన్నీ, బంధకములన్నీ ఊడిపోయినాయి. చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మనం ఏంటి చేసుకున్నాం? చచ్చిపోవాల్సింది, నన్ను కొడతావా, చేతికి బండలేస్తావా, కాళ్ళకేస్తావా మనం అనుకున్నాం. కానీ పౌలు శీలలు అట్లా చేయలేదు. మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. అయ్యలారా, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు. మా పట్టణము, మేము, మా అధికారము, మా సైన్యము, మా బలము, మా బలగము చిన్నవి, చిన్నపోయినాం. ఏం చేయాలా? ఏం చేయాలా? అయ్యలారా, ఆ రక్షించే దేవుని యొక్క రక్షణ, ఆ రక్షించే దేవుని యొక్క భద్రత మాకు కావాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? పాపాలు ఒప్పుకో. ఈ పెద్ద లోకములో, ఈ పెద్ద అవసరములో, ఈ పెద్ద కష్టములో, ఈ పెద్ద అపాయములో, ఈ అవమానము నుండి నువ్వు బయటపడాలి అంటే ప్రభు అయిన యేసును నువ్వు ఆహ్వానించు. నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభువు ఉంటే, నీ జీవితములో యేసు క్రీస్తు ప్రభువును వెంబడించే గుణం నీలో ఉంటే, రానున్న తుఫాను, రానున్న కష్టం, రానున్న అపాయాన్ని సులువుగా ఆయన తప్పించాడు. చూడండి, వాళ్ళు కేకలేస్తే ఏం చేసినాడు ఆయన? ఏం చేసినాడు? 39వ వచనం, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరగుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఎవరి వల్ల సాధ్యం ఇది? ఎవరి వల్ల సాధ్యం? దేవుడు అంటే ఏంటో తెలుసా మీకు? మనం అర్థం చేసుకో. ఫస్ట్ దేవుడు అంటే మనలాగా పెళ్లి, పిల్లలు, సంసారము ఏమి ఇవి ఉండవు. దేవుడంటే పరిశుద్ధత. మనలో లేనిది, మనల్ని రక్షించిన ప్రభువులో ఉన్నది అదే. ఏంటిది? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత లేని అందరూ దేవుళ్ళు, దేవతలైతే ఎట్లా? అందుకే వాక్యంలో రాసినారు, సమస్త దేవతలకు పైన మహాత్యం కలిగిన మహారాజై ఉన్నాడు ఆయన. ఆయన ఆజ్ఞాపిస్తే గాలి, సముద్రము, తుఫాను ఏమైనాయి? నోరు మూసుకున్నాయి. గాలిని గద్దించగా ఏమైనాడు? నిశ్శబ్దమై ఊరకుండాను. సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి. ఇప్పటికీ కూడా ఆ సముద్రం మీద తుఫానే రాదు, గాలే రాదు. ఆ సముద్రం పేరే గలిలయ. అది భూమి మీదే ఉంది. ఆ దేశం పేరే యెరూషలేము, ఇశ్రాయేలు దేశం. ఒకప్పుడు పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద తుఫాను. అబ్బో, దాంట్లో ప్రయాణం చేయాలంటే సావుతో ప్రయాణమే. ఇప్పుడు దాని మీద ఇక్కడి నుంచి అక్కడి నుంచి ప్రపంచ నలుమూలల నుండి ఆ సముద్రం మీద ప్రయాణం చేసి ఆ సముద్రం మీద ఉన్న నిమ్మలాన్ని, ఆ సముద్రం మీద ఉన్న ప్రశాంతతను అనుభవించడానికి లక్షలు ఖర్చు పెట్టి వెళ్తా ఉన్నారు. ఎలా సాధ్యం? ప్రభు వల్ల, ప్రభు అక్కడ ఉండడం వల్ల.
ఆ ప్రభువు నీతో నాతో ఉంటే మన జీవితాలు ఎట్లుంటాయి? నిమ్మలంగా ఉంటాయి, నిమ్మలంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. ఈ పెద్ద సముద్రములోని ఈ చిన్న దోణెను కాపాడి దరికి తీర్చుకొచ్చింది ఎవరంటే ప్రభువైనా యేసుక్రీస్తు. ఆ ప్రభువును గురించి, ఆ ప్రభు యొక్క శరీరమును గురించి, ఆ ప్రభు యొక్క రక్తమును గురించి పౌలు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని? కొరింథీకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము. ఎట్లొచ్చింది ఇక్కడికి? ఎట్లొచ్చిందంటే మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు, మనల్ని నిత్య జీవములోకి చేర్చడానికి తన్ను తానే శిలువకు అప్పగించుకున్నాడు. గలతీ 4:4 రాసిన తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆ ప్రభు కార్చిన ఆ పరిశుద్ధమైన, అమూల్యమైన, నిర్దోషమైన రక్తం మన మధ్యలో ఉంది. ఆ రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం ఉంది. ఆ రసాన్ని చూసినప్పుడు నా ప్రభువు నా సమస్త పాపము కొరకు ముళ్ళ కిరీటం మొత్తబడింది ఆయన తలపైన. నా పాపము కొరకే. మరలా నేను ఆ పాపము చేయకూడదు. ఆ రక్తాన్ని చూసినప్పుడు నా ప్రభు దేహము కొరడా దెబ్బలమయము, రూపం కోల్పోయినాడు, కురూపిగా మారినాడు నా కొరకే. ఇవి గుర్తుకు రావాలి. ఆ బల్లను చూసినప్పుడు, ఆ రక్తాన్ని చూసినప్పుడు, ఆ రొట్టెను చూసినప్పుడు ప్రభు శరీరం ఇది. నా కొరకు మాంసపు ముద్ద అయినాడు, సొగసు స్వరూపాన్ని కోల్పోయినాడు. నా కొరకు సమాధి చేయబడినాడు. నా కొరకే ఆయన మరణాన్ని జయించి లేచినాడు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఇంత పరిశుద్ధమైన, ఇంతటి ప్రభావవంతమైన ఆ బల్లలో ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనము సేవించడానికి పాత్రలం కాదు. ఎవరైనా అపరాధి కాదాయన, నిరపరాధి. ఎవరైనా నిరపరాధి. మనము అపరాధులము, అన్యాయస్తులము, దొంగలము, మోసగాళ్ళము. ఇలాంటి మన కొరకు ఒక నిరపరాధి రక్తం గార్చినాడు, ప్రాణం ఇచ్చినాడు. ఆ నిరపరాధి యొక్క రక్తాన్ని, ఆ నిరపరాధి యొక్క శరీరాన్ని మనం సేవించాలంటే మనలో ఏముండకూడదు? అపరాధం ఉండకూడదు. ఏముండకూడదు? ఆ నిరపరాధి జోలికి పిలాతు భార్య చెప్పింది కదా, వెళ్ళొద్దు. అప్పుడు ఆ పిలాతు ఏం చేసినాడు? ఆయన నిరపరాధి, నేను ఆయన ఏమీ చేయలేదు, ఆయనకు మీరు ఏదో శిక్ష విధించాలనుకుంటున్నారే దానికి నాకే సంబంధం లేదని చేతుల మీద నీళ్లు పోయించుకొని, చేతులు కడుక్కొని ఆయన వెళ్ళిపోయినాడు. మనమైతే అలా వెళ్ళలేదు. పాపమే చేసినాం, పాపముతోనే ప్రయాణం చేసినాం, పాపమే జీవితం అనుకున్నాం, పాపమే సమస్తం అనుకున్నాం. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, పాపం వలన వచ్చే జీతము మరణం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ఆ రక్తము ద్వారా మన పాపములకు విడుదల, విమోచన. కనుక మనం ప్రభు బలం చూసినప్పుడు నా కొరకే నిరపరాధి రక్తం చెల్లించబడింది. అపరాధినైన నేను ఈ పరిశుద్ధమైన బల్లలో ఈ నిరపరాధి రక్తాన్ని, ఈ నిరపరాధి యొక్క శరీరాన్ని నేను సేవించుటకు పాత్రుని కాదు, నన్ను క్షమించి సరిచేసి అని ఒప్పుకోవాలి. ఆయన్ని అప్పగించిన యూదా ఏమన్నాడు? నిరపరాధిని నేను అప్పగించి గొప్ప పాపమును మూటగట్టుకున్నానని చెప్పి ఊరి పోసుకొని చచ్చిపోయినాడు. అపరాధి అయినాడు. ఆ అపరాధి ఒప్పుకున్నాడు. అయితే ప్రభు కనికరం పొందుకోలేకపోయినాడు. మనకైతే ప్రభు కనికరం సిద్ధంగా ఉంది. మనం ఒప్పుకొని విడిచిపెడితే తప్పకుండా ఆయన మనల్ని కరుణిస్తాడు.
కనుక ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? శిక్షావిధి కలగకుండాన్నట్లు, మన అపరాధము కొట్టివేయబడినట్లు, మనము బలహీనులము, రోగులము, అన్యాయస్తులము మరి కాకుండాన్నట్లు ఏం చేయాలా? పరీక్షించుకోవాలా, పాపాన్ని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, ఆయన కనికరం కొరకు మనము వేడుకోవాలా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభు వాళ్ళ కొరకై మనము